ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణలో 4 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులని ప్రకటించాల్సి ఉంది. 17 పార్లమెంటు స్థానాలకి గాను 13 సెగ్మెంట్లకు ఇప్పటికే అభ్యర్థులని అనౌన్స్ చేసింది. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సింది. సీఈసీలో చర్చించిన అనంతరం ఈ 4 సీట్లకి ఏఐసీసీ అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణలో 4 పార్లమెంటు స్థానాలకి కాంగ్రెస్ అభ్యర్థులని ప్రకటించాల్సిందే. 17 పార్లమెంటు స్థానాలకు గాను 13 సెగ్మెంట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేశారు. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. సీఈసీలో చర్చించిన అనంతరం ఈ 4 సీట్లకి ఏఐసీసీ అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే సీఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ముందుగా తెలంగాణ మిగిలిన 4 లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఈరోజు చర్చించి ఆ మేరకు ఆమోదించే అవకాశం ఉంది. ఆ మేరకు ఈరోజు అధికారికంగా కూడా ప్రకటిస్తారు. ప్రధానంగా ఉన్నటువంటి ఒక సమస్య ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ఎవరు రంగంలో ఉండాలి, ఎవరు అభ్యర్థిగా ఉండాలన్న అంశంపైనే తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. గత 2 సమావేశాల్లో కూడా చాలా సుదీర్ఘంగా ఖమ్మం లోక్సభ సంబంధించినటువంటి అభ్యర్థిపై చర్చ జరిగింది. ఆ 2 సందర్భాల్లోనూ కూడా నేరుగా సోనియా గాంధీకే అక్కడి నుంచి అంటే ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీని పోటీకి ఉంచాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా సీఈసీ సభ్యులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారంతా కూడా కోరటం జరిగింది. దీనికి సంబంధించి ఆలోచిస్తామని చెప్పి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు చర్చ జరిగి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే మిగిలిన 4 స్థానాల్లో మిగిలిన 3 స్థానాలు ఒకటి కరీంనగర్, అదేవిధంగా వరంగల్ ఇప్పటికే దీనికి సంబంధించి కడియం శ్రీహరి, కావ్య వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ కూడా అభ్యర్థిత్వం ఈరోజు సీఈసీ ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇకపోతే హైదరాబాదు, కరీంనగర్ ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఈరోజు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ రకంగా మిగిలిన 4 లోక్సభ స్థానాలకు సంబంధించి తెలంగాణ ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సమావేశం తర్వాత వెనువెంటనే మరొక తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కూడా చర్చ జరిగి ఆ మేరకు అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా 5 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే నిన్న రాత్రి మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించారు. దాదాపు 120 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రతిపాదించి ఆ మేరకు సిఫార్సు చేయడం జరిగింది. అదేవిధంగా మరొక 20 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఆమోదించి ఆ మేరకు సిఫార్సు చేయడం జరిగింది సీఈసీకి. ఈ సీఈసీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అభ్యర్థులను ఖరారు చేసి ఆ మేరకు అధికారికంగా కూడా ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా లోక్సభ స్థానాలకు సంబంధించి 5 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లోక్సభ స్థానాలకు సంబంధించి 5 స్థానాలకు అభ్యర్థులను కూడా ఈరోజు ఖరారు చేసే అవకాశం ఉంది. అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. సుమారు 100కు పైగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఈ రోజే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ తెలంగాణ సమావేశం మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.